లిఫ్ట్ ఎక్కాలంటే ఇక భయం తగ్గే రోజులు రానున్నాయి. తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ నిర్వహణపై ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. లిఫ్ట్ తయారీ కంపెనీల నుంచి నిర్మాణ సంస్థల వరకు కఠిన నిబంధనలు అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ముసాయిదా బిల్లు సిద్ధం కాగా త్వరలోనే కేబినెట్, ఆ తర్వాత అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో లిఫ్ట్ల కోసం ప్రత్యేక చట్టానికి రంగం సిద్ధం. సీఎం ఆమోదంతో న్యాయశాఖ పరిశీలనకు ముసాయిదా బిల్లు. త్వరలో కేబినెట్ గ్రీన్ సిగ్నల్, అనంతరం అసెంబ్లీ ముందుకు బిల్లు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వ ఇన్స్పెక్టర్లతో ఫిట్నెస్ తనిఖీలు. నాణ్యతలో లోపం ఉంటే తయారీ సంస్థలపై చర్యలు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తైన భవనాలు, అపార్ట్మెంట్లు, మాల్స్, ఆసుపత్రులు, మెట్రో స్టేషన్లలో లిఫ్ట్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అదే స్థాయిలో లిఫ్ట్ ప్రమాదాలు కూడా ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ బిల్లుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ముసాయిదాకు ఆమోదం తెలపగా ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉంది. అనంతరం కేబినెట్ ఆమోదం తీసుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి లిఫ్ట్, ఎస్కలేటర్, మూవింగ్ వాక్కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి. భారతీయ ప్రమాణాల సంస్థ బీఎస్ఐ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నియమించిన ఇన్స్పెక్టర్లు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ ధృవీకరణ ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులు, అధీకృత సంస్థల ద్వారానే నిర్వహణ చేపట్టాలి. లిఫ్ట్ తయారీలో లేదా నిర్వహణలో నిర్లక్ష్యం తేలితే సంబంధిత కంపెనీలపై చర్యలతో పాటు వినియోగదారుల ఫోరంలో కేసులు వేసే అవకాశమూ ఉంటుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లిఫ్ట్లు మధ్యలో నిలిచిపోవడం, సాంకేతిక లోపాల వల్ల ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకుపోవడం, కొన్ని చోట్ల ప్రాణనష్టానికి దారితీసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం కూడా దాఖలైంది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లోనే ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. పరిశ్రమ వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. అపార్ట్మెంట్సే కావచ్చు, రకరకాల షాపింగ్ మాల్సే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఈ ఏమవుతుంది అంటే లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇస్తున్నారు. ఆ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే క్లోజ్డ్ డోర్స్ ఇస్తున్నారు. అందులో ఆ క్లోజ్డ్ డోర్స్ ఉండేసరికి అప్పుడప్పుడు ఆగిపోయేసరికి వాళ్ళ ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది. మీరు లిఫ్ట్ ఇస్తే దానికి మిర్రర్ అంటే ట్రాన్స్పరెంట్ ఇవ్వండి, బయటకి వాళ్ళు కనబడేలాగా ఇవ్వండి. అప్పుడు లోపల ఉన్న వాళ్ళకి భయం ఉండదు, బయట వాళ్ళతో వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు కొంచెం భయపడకుండా ఉంటుంది. మొత్తానికి మూసుకుపోయి ఉంటే అసలు అక్కడికి ఒకవేళ ఫోన్ కూడా పనిచేయకపోతే అసలు అది ఎంత భయంకరమైన పరిస్థితి అనేది ఇమాజిన్ కూడా చేసుకోలేము. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎటన్నా బయటికి పంపిస్తే భయపడుతున్నారు. అంటే పిల్లలు ఒకవేళ ఎక్కడన్నా లాక్ అయిపోతే పరిస్థితి ఏంటిది అసలు? లిఫ్ట్లను అత్యవసర సేవలుగా గుర్తించడంతో పాటు ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని తగ్గించాలని తెలంగాణ ఎలివేటర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది.